ఇప్పుడు చెప్పు, ఈ బాడీని ఏం చేద్దాం? ఇది ఉన్న గుళ్ళు ప్రసాదం ఒప్పించడానికి. పాపం, నీ పాపం నువ్వే ఉంచుకో, ఆ బాడీ నువ్వే దాచుకో. మనకు పోయి మనమే తీసుకోకుండా జాగ్రత్త పడాలంటే ఈ రాత్రి కల్లా ఈ బాడీని మాయం చేయాలి. నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే I'm under the water. Please help me. ఫస్ట్ బాడీని తీసుకెళ్ళి నా కార్ డిక్కీలో పడేసి సీసీ కెమెరా లేని ఏరియాస్ నుంచి డ్రైవ్ చేసుకుంటా ఊరవతల ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి బాడీకి తాడి కట్టి పక్కనున్న ఒక బండరాయిని కష్టపడి మోసుకెళ్ళి ఆ బండరాయికి తాడు కట్టి ఆ చెరువులో ఆగాగు, ఇలా చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాం. దొరికే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ రాయి వెయిట్కి బాడీ బైక్ తేలకుండా హోల్డ్ చేస్తుంది. కొన్ని రోజులకి ఎలాగో ఆ చేపలు ఆ బాడీని తినేస్తాయి. ఇంకెవరికి దొరికే ఛాన్సే లేదు. వెనకడిగా కూడా నీలాంటోడే కార్ టైర్లో గాలేదని చెప్పి నోడు తోదాడంట, బుర్ర తక్కువ ఎదవ. ఆ తాడు నాని తెగిపోయే ఛాన్స్ ఉంది. ఆ వాటర్ అంతా బాడీలోకి వెళ్ళి ఉబ్బి పైకి తెలిపోయే ఛాన్స్ కూడా ఉంది. మర్డర్ చేసావు కానీ బాడీ ఎలా తేయాలో తెలియదు బొచ్చిగాడికి. ఇంత చెప్తున్నావుగా, నువ్వు ఐడియా ఇవ్వు. పోనీ చెప్పు, నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే సేమ్. ఆ బాడీని డిక్కీలో పెట్టేసి ఒక పెట్రోల్ బంక్ వెళ్తా. ఒక ఎంటీ టిన్ తీసుకుని అందరూ ఫుల్గా పెట్రోల్ ఫిల్ చేసి కార్ని ఎవరు లేని ప్లేస్లో ఆపేస్తా. ఆ డ్రైవింగ్ సీట్లో డెడ్ బాడీని పెట్టి ఆ కార్ మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. సో దట్ పోలీసులకి ఆ కార్ నాదే కాబట్టి ఆ బాడీ కూడా నాదే అని చెప్పి ఐడెంటిఫై చేసి కేసు అక్కడితో క్లోజ్ చేస్తారు. ఒక్క 1 year హైడౌట్ అయిపోతా. మళ్ళీ 1 year తర్వాత బయటకు వచ్చి నా లైఫ్ నేను చూసుకుంటా. చూడు ఎంత ఈజీయో. నీతి పురాణాలు చెప్పేవాడే భూతు పురాణాలకి బాస్ అన్నట్టు ఇందాక దాకా నా క్లాస్ పీకి ఇప్పుడు నువ్వు కూడా అదే గుడిసెట్ ఇచ్చావు కదరా నా బట్ట. హ్యూమన్ బాడీ కాలడానికి మినిమం 2 to 3 hours టైం పడుతుంది. ఈ లోపల ఎవరైనా చూస్తే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అవునవును, ఇంకొద్దిగా ఎక్కువ డీజిల్ పోస్తే బాడీ మొత్తం ఫాస్ట్గా కలిపోద్ది. ఇదేం గ్యాంబ్లింగ్ కాదు. అవ్వచ్చేమో అని డౌట్ వస్తే ఇద్దరం అసమైపోతాం. ఇంకొక ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఈసారి నువ్వైతే ఏం చేస్తావు? సేమ్ ఇందాకట్లాగే బాడీని తీసుకెళ్ళి నా కార్ డిక్కీలో వేసి ఊరి చివర ఉన్న శ్మశానానికి వెళ్ళే దారిలో ఆగి అటు ఇటు చూసుకొని ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక బాబాయ్ కొట్టులోకి వెళ్ళి ఒక సిగరెట్ తీసుకొని పక్కనే ఉన్న లైటర్ కూడా తీసుకొని అలా కాసేపు చల్లగాలికి ఒక సిగరెట్ వెలిగించుకొని. ఆగాగు, దోమపను ఆరోగ్యానికే కాదు బాడీ హైడింగ్ ప్రాసెస్ కూడా హానికరం. ముందెళ్ళిన పని చూడుగురు. షిట్, సారీ. అలా ఊరి చివర ఉన్న శ్మశానానికి వెళ్ళి ఏదో ఒక సమాధి పక్కనే గొయ్యి తవ్వి అక్కడే పాతి పెట్టేస్తా. సో దట్ శ్మశానానికి వెళ్ళి ఎవడు వెతికే ఛాన్సే లేదు. ఫస్ట్ టైం వర్కౌట్ అయ్యేయచ్చు. మనం ఈ ప్లాన్కి స్టిక్ అయిపోతాం. సరే మరి, నీ బాడీని అలానే ఊరి చివరున్న శ్మశానంలో పాతి పెడతా. ఫ్లాష్ న్యూస్, ఇప్పుడు అందిన తాజా వార్త. మీకు రింగోల డ్రింక్ అంటే ఇష్టమా? తక్షణమే అది తాగడం ఆపండి. ఎందుకంటే రీసెంట్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన రింగోల బ్యాచ్ లో ఒక హైలీ డేంజరస్ డ్రగ్ కలిసిందని రింగోల సంస్థ అధినేత అనౌన్స్ చేశారు. సో ఈ బ్యాచ్ మార్కెట్ లోంచి వీలైనంత త్వరగా క్లీన్ చేస్తామని హామీ ఇచ్చి కొంతకాలం రింగోల డ్రింక్ ని తాగకండి అని హెచ్చరించారు. ఈ డ్రగ్ ఒకవేళ మన బాడీలో కలిస్తే ఇమీడియట్ గా హాలుసినేషన్ స్టార్ట్ అయ్యి నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ని చూడడం, పిచ్చి పిచ్చి కలలు రావడం, చనిపోయిన వాళ్ళు కనబడడం లాంటివి మొదలవుతాయని సమాచారం. ఒకవేళ మీరు కనుక ఈ రింగులో తాగి ఉంటే ఎటు వెళ్లకుండా ఇంట్లోనే పడుకోండి. ఇప్పుడు చెప్పు, ఈ బాడీని ఏం చేద్దాం? మన పోయి మనం తీసుకోకుండా జాగ్రత్త పడాలంటే ఈ బాడీని నైట్కెల్లా మాయం చేయాలి. అలా ఊరి చివరున్న శ్మశానాన్ని తీసుకెళ్ళి ఏదో సమాధి పక్కన గొయ్యితో అక్కడే పాతి పెట్టేస్తా. శ్మశానానికి ఎవరు రారు కాబట్టి దొరికే ఛాన్సే లేదు.
bloody dizzy. Ringala, drink thiyanu, drink chanu, gave you. Oka sip, story motam flip. Ringolo to oka sip.